ఆధారకమలవర్తను బాధాకృద్విఘ్నపట్ల పరిహర్తను సన్మేధా ప్రధానకర్తను శ్రీ దీదాయకు భజింత సిద్ధి గణేశన్ యా కుందేందు తుషారహారధవళాయ శుభ్రవస్త్రాన్వితాయ వీణావరదండమండితకరాయ శ్వేతపద్మాసనాయ బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాత సరస్వతీ భగవతి నిశేషజడ్యాపహ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం. మనం ఇంతవరకు శ్రీమద్ రామాయణంలో అంతర్భాగమైన సుందరకాండం కథాంశంగా గల శ్రీ హనుమత్ సందేశము అను మహాప్రబంధం శ్రీ కామరాజు సీతారామచంద్ర కవి విరచితమైనది. ఇంతవరకు మనం దీనిలో ప్రథమాశ్వాసం అయిపోయి ద్వితీయాశ్వాసం చెప్పుకుంటూ ఉన్నాము. ఆంజనేయ స్వామి వారు ఇంద్రజిత్తు చేత బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణాసురుని కొలువుకూటానికి తీసుకురావడము, అక్కడ రావణాసురునితో స్వామివారి సంభాషణ, ఇవన్నీ ఇంతవరకు జరిగినాయి. అయిన తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామివారు సుగ్రీవుడు రావణాసురునికి చెప్పి పంపిన విషయాలను రావణాసురునికి ఇప్పుడు హనుమ తెలియజేస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు రావణాసురునికి కొన్ని మాటలు చెప్పి పంపించినాడు. ఈయన దూత కదా ఆంజనేయ స్వామి వారు. ఆయనతో సుగ్రీవుడు రావణాసురునికి ఈ మాటలు చెప్పు అని కొన్ని మాటలు చెప్పి పంపించినాడు. ఆ విషయాన్ని ఇప్పుడు రావణాసురునికి స్వామి చెప్తూ ఉన్నాడు. వియ్యమునకు నెయ్యమునకు కయ్యమునకు తనకు సములగై కొనగ బుధుల్ వెయ్యార్ విధముల చాటుటలీయడను విమర్శ చేసి ఎరుగువానిన్ బలవంతులతో సఖ్యం బిలలోపల తెలివితేటలెంతయుగల రాజులు నెల్ల సమ్మతింతురు తలబిరుసగు నిన్ను వంటి ధనుజుడు దక్కన్ రామునకు నీకు గల యంతరంబు మున్నేరుక పరిచితిగాత సహేతుకముగా జగము నిల్పగ కుల్పగ తాలు ప్రభుతోడ వైరంబు కొనియేల తృంగెదయయో ఏ కర్మలను నరించిన ఆ కర్మల ఫలమే వారికి అనుభవముగుటన్ నీకు గల పుణ్య ఫలముల గైకొని పొందితివి కొదువ కడమ ఫలంబే. ఆంజనేయ స్వామి సుగ్రీవునికి చెప్తున్నాడు, అరే రావణ, ఏదైనా చేయాలంటే బియ్యం చేయాలన్నా నెయ్యం చేయాలన్నా అంటే స్నేహం చేయాలన్నా కూడా సమానమైన వాళ్ళతో చేయాలి అని అంటారు. కాబట్టి నువ్వు ఇక్కడ రామునికి నీకు ఉండే అంతరం అంతా నేను ఇంతవరకు నీకు తెలియజేసిన. నువ్వు ఆయనతో సమానుడివి కాదు. కాబట్టి ఆయనతో కయ్యం పెట్టుకోవద్దు. భగవంతునితో కయ్యం పెట్టుకొని బాగుపడదామని నువ్వు ఎలా అనుకుంటావు? ఎవరైనా మహాబలమైన వాళ్ళతో యుద్ధం చేసి మనం ఎదైదాము అని చెప్పి గెలుస్తాము అని అనుకోవడము కేవలం వాళ్ళ తలబిరుస్తనమే తప్ప, కేవలం పొగరుతో అనుకోవడమే తప్ప దానివల్ల తర్వాత జరిగే పరిణామాలను గురించి వాళ్ళ యొక్క గర్వం అనేది ఆలోచించనియ్యదు అని చెప్తుంది. ఇప్పుడు మనం అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నాం ఇట్లాంటి సంఘటనలన్నీ. ఎవరితో తలపడితే ఏమవుతుందనేది తెలియకుండా యుద్ధానికి దిగినది మన పక్కన దేశం, మన దేశం మీదకి అనవసరంగా మనతో కయ్యానికి వస్తూ ఉంది. ఇట్లాంటి సంఘటనలు ఇవి మనకు పూర్వం నుంచి మనకి ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నవే. ఇవన్నీ అదే మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారు వాళ్ళు కూడా. మన దేశం మీద అనవసరంగా వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళ తాహత్ ఎంత మన తాహత్ ఎంత అనేది తెలుసుకోకుండా గిల్లి కజ్జం పెట్టుకోవడం అనేది ఇట్లాంటిది. అట్లా ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. నువ్వెక్కడ ఆయనెక్కడ? ఆయన జగాన్ని నిలపాలన్నా కూల్చాలన్నా కూడా సరిపోయినంత శక్తి సామర్థ్యాలు గల మహానుభావుడు. ఎందుకు ఆయనతో పెట్టుకొని చెడిపోతావు నాశనమయ్యి అని చెప్పి చెప్తున్నాడు. సరే, నువ్వు ఏ కర్మ చేసినావో దాన్ని అనుభవించక తప్పదు. ఏమన్నా అనుకో, ఇంకా నీ బుద్ధి కర్మానుసారిని అంటారు కదా,
ఆ విధంగా నీ కర్మ ఎట్లుంటే నీ బుద్ధి దాన్ని బట్టి పోతూ ఉంటుంది అని చెప్తున్నాడు. పై భీకరములెన్ని పల్కిన దైత్యేసె వాలి నిర్మించిన వాడటంచు నీ అంతరాత్మకు నిఖిల లోకంబులగెరుకయే సుగ్రీవుడెంచ వాలి అనుజన్ముడే కదా అన్నకు నాతండు సర్వవిధంబుల సముడుగాడే ఆ వాలి తనయుడవును అంగదుండారయ తండ్రిని మించిన తనయుడతడు కుశల వార్త తెలిసికొని వచ్చుటకు పంపు భటుల వేరుపరిచి బలయుతులుగా నరసి పంపనేరి కనవసరము కాన నేను నట్టివారిలోనొకడా. వాలి గురించి నీకు తెలుసు, నువ్వేమన్నా మర్చిపోయినావేమో, మొన్న నీకు నేను గుర్తు చేసినాను కూడా. వాలికి నిన్ను ఏ విధంగా ఇది చేసినాడో, నువ్వేదో మహావీరుడిని అనుకొని పోయి ఆయన్ను పరిహాసం చేయాలని పోతే ఆయన నేను సప్త సముద్రాలలో ముంచి తీసుకొని వచ్చాడ పడేసినాడు. అది నీకు తెలుసు వాలి ఎంత సమర్థుడు అని. ఇంకా సుగ్రీవుడు వాలికి తమ్ముడే కదా, అన్నకుండే బలం తమ్ముడికి లేకుండా ఎట్లుంటుంది? ఇద్దరు ఒక తండ్రికి బిడ్డలే కదా, కాబట్టి ఆయనకు ఉన్నంత బలము ఈయనకు ఉంటుంది, సుగ్రీవుని కూడా. అది గుర్తుపెట్టుకో నువ్వు. అటువంటి సుగ్రీవుడు ఇంకా ఆయన అంగదుడు అంటామా, వాలి స్వయాన వాలి పుత్రుడు. ఆయన వాలికి ఉన్నంత బలం ఆయన పుత్రునికి తప్పకుండా ఉంటుంది. ఇటువంటి మహానుభావులందరూ ఉన్నారు అక్కడ. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఇక్కడికి లంకకు పంపించడానికి ఈ సీతమ్మ వారి దాడ తెలుసుకొని రావడానికి పంపిస్తూ అందరినీ మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడికి వెళ్ళండి 4 దిశలకు వానరులందరినీ పంపిస్తూ, సరే ఇంత చిన్న పనికి మహామహావీరులు ఎందుకు, నువ్వు చాలే హనుమంతా నువ్వు పోయిరాపో అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించినారు. ఎవరైనా చిన్న చిన్న పనులకు చిన్న వాళ్ళనే కదా పంపిస్తారు. ఆ విధంగా నేను ఒకడిని వానర సేనలో అట్లాంటి వాడిని నేను ఇక్కడికి వచ్చినాను అని చెప్పి చెప్తున్నాడు. తను తగ్గించుకుంటున్నాడు అనమాట. తగ్గించుకొని అంటే నేనే ఇన్ని ఘనకార్యాలు చేసిన ఇక్కడికి వచ్చి అని అంటే నేను ఇంకా మిగతా వాళ్ళందరూ ఎంత మహావీరులు ఉంటారు అనేది నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి వాళ్లకు ఆయనకు భయం పుట్టించేదానికి చెప్తున్నాడు అనమాట. నేను చాలా చిన్నవాడిని, ఆ ఉండే వానర వీరులందరిలోకి ఒక తగ్గుపాటి వాడిని నేను అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఉండు బలగము 72 వెల్వలు అతడనున్నారు కపివీరులు అందునొక్కడొక్కడును మీరలిప్పుడున్న లంక గడ్డ పెకలించుకొని పోవగలరు సుమ్ము ఇటులే చెప్పుట స్తోత్రమంచు మది నీరంచంగబోకిప్పుడా పటు మహాబలశాలు రేటికి మహాబ్రహ్మాండమాలంక మీరిటు చూడంగ రసాతలంబునకు నేనే త్రొక్కువాడంచుడి అటు నా కానతి లేకపోవుటను మీ ఆటల్ కొనల్ సాగడిన్. ఇక్కడ నేను వచ్చిన ఇక్కడికి ఉండేవాళ్ళలో చాలా తక్కువ వాడిని. ఇంకా అక్కడ ఉండే మహావీరులు ఒక్కొక్కడు మీ లంకను గడ్డతో సహా పెకిలించుకొని పోయేంత శక్తి సామర్థ్యాలు ఉండేవాళ్ళు. అయినా వాళ్ళందరూ ఎందుకు, ఇప్పుడు నేనే తొక్కమంటావా పాతాళంలోకి పోయేటట్టు మీ లంకను ఇప్పుడు నేను తొక్కగలుగుతా, కానీ నాకు మా ప్రభు రామచంద్రుల వారి ఆజ్ఞ లేదు కాబట్టి మీ ఆటలు ఇట్లా సాగుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. అని అనిలదుడన సభ్యులు కనసైగల చేసి కొనచు కడు వెరగునని వీడన్నంత చేయునేమి అనుకొనుతుండంగ హనుమయసురాదిపుతోన్ ధనుజాదినాద వినుని అనుజుడు సుగ్రీవుడెంతో ఆదరమున నిన్గని నే సేమమడిగి నీకు వినజెప్పుమటన్న కొన్ని విషయములిప్పుడు. ఇంద్రపుత్రుడు మనమిరువురమును కూడి ఒక తల్లి బిడ్డలమునరీతున్నవారము కదా, ఇరుబలాఢ్యుడనేను నన్ను చంపువారు లేరనడి పెద్ద గర్వంబుగొని రాఘవోర్వీసుజే ఒక్క కోలనిటీవల కూలెవాలి. ఆ దుఃఖమింత కొనడగకయేయుండనింతటిలోననే ఇవు తచ్చుకుమ్మునొక్కటి ఎక్కడ కూడబోబనున్నదేయని చింతింతు ఉర్విసు తను తెచ్చి శ్రీరాఘవేంద్రునికిచ్చి మనము గోట పొయ్యడి పనికి నై గొడ్డలేలా. సుగ్రీవుడు ఏం చెప్పినాడు అంటే, ఒరే రావణ, నువ్వు నేను వాలి ముగ్గురము అన్నదమ్ములాగా ఉన్నాము ఇంతవరకు, అట్లా ఇదిగా ఉన్నాము. వాలి గర్వం చెంది నీలాగానే ఆయన కూడా పరదార ఇది మీద ఆ కామంతో ఆయన దుర్మార్గం పనులు చేసి ఆ అధర్మం చేత ఆయన ఈ మధ్యనే రామచంద్రుని చేతిలోనే ఆయన చనిపోయినాడు. ఆ బాధ ఒకటి ఇంకా నా మనసులో ఇప్పటికీ ఉంది. ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతావు, నేను ఇంకో బాధ ఇక్కడ ఇంకో కొత్త బాధ ఇంకోటి వస్తుంది అని నేను దిగులు పడుతూ ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఆ దుఃఖం ఇంకా పోలే, ఇంతలోపలే నువ్వు వస్తే ఇది కూడా ఒకటి నాకు దత అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి సీతమ్మని తెచ్చి రాముల వారికి ఇచ్చి ఆయన శరణు పొందు నువ్వు అని చెప్తున్నాడు. చిన్న పనికి గోటపోయే పనికి గొడ్డలు ఎందుకు వచ్చి ఆయన ఆమెను తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి ఆయన దానకంకణం చేత ధరించి ఉన్నాడు. ఎవరినైనా నేను శరణన్న వారిని కాపాడుతానని చెప్పి నీకు వచ్చిన భయం ఏం లేదు. కాబట్టి
నువ్వు వచ్చి సీతమ్మని తెచ్చి ఆయనకి ఇవ్వు అని చెప్పి స్వామితో చెప్పి పంపించినాడు ఆయన. బలవిద్విరోధమదియే పలు విధముల కీడు తెచ్చు భగవంతునితో తలపొగరునతార్కొనున్నది కులబల సర్వంబులను కూల్పకయున్నే. రామచంద్రునకి అపరాధి వగుట ఇది వరకునున్న యుద్ధికకిప్పుడు మనకు పరగ నాపద్విరోధం ఏర్పడగబోవుననుచు నీతోడ వచింపుమనియననగా. ఇంకా భగవంతునితోనే వైరం పెట్టుకున్నావు నువ్వు, ఇది చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇంతవరకు మన ఇద్దరము స్నేహంగా ఉన్నాం, ఇప్పుడు నువ్వు ఆయనతో వైరం పెట్టుకున్నందుకు నేను కూడా నీకు విరోధిని కావాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇదిని పోగొట్టుకోవాలనంటే నువ్వు స్వామిని శరణు వేడుకో అని చెప్పినాడు సుగ్రీవుడు, నీకు చెప్పమన్నాడు అని చెప్తే రావణాసురుడు రావణుడు తలలనూపుచు ఆ వాలికి తాను తమ్ముడై ఒక మనుజును సేవించుచుంటదాలక ఆ విధమున నన్ను బ్రతుకమనియను మేలే తా చెడిన కోతి వనమునంతయును చరిచననడి సామెత నిజమాయే. అహహ ఎంత మంచి ఘనకార్యమును చెప్పి పంచననుచు సంతసించనను నీ అనుజన్ముడను. మహావీరుడు వాలి, నేను కూడా ఒప్పుకుంటా. ఆ వాలికి తమ్ముడుగా వండుకొని మహాబలవంతుడిగా వండుకొని పోయి ఒక మనిషిని సేవిస్తూ మళ్ళీ నన్ను కూడా ఆ పని చేయమని చెప్తాడా? ఆ సుగ్రీవునికి ఏమైనా తెలివి ఉందా? నన్ను కూడా ఇట్లాంటి పని చేయమని చెప్తాడా? తా చెడిన కోతి వనం ఎలా చెడిచింది అనే సామెత ఉంది, అది ఇప్పుడు నిజమైంది. తను చెడినాడు, నన్ను కూడా చెడమంటున్నాడు అని చెప్పి రావణాసురుడు అంటా ఉన్నాడు. మంచి ఘనకార్యం చెప్పి పంపించినాడులే మీ సోదరుడు అని చెప్పు ఆయనకు. ఇంకా ఆయన కొడుకు వాలి కొడుకు అంగదుడు ఉందమ్మా, వాడు ఒక తెలివిలేనివాడు. తన పినతండ్రి టీవీటు తామ్రముదేలను తాను వాలికిన్ తనయుడునయ్యు అంగదుడు అధర్మగతిని తన వధించిన మనుజేసి కొలిచి సేవలు సల్పడినట్టి యద్భవిష్యుని త్యజగంబులందొకని చూచి ఎరుంగము అని దక్కగన్. వాడొక యద్భవిష్యుడు, భవిష్యత్తు లేనివాడు. వాడు తెలివి ఉందా ఏమైనా? తన తండ్రిని సొంతంగా తండ్రిని చంపిన వాడిని సేవలు చేస్తూ ఉన్నాడు. పినతండ్రికి బుద్ధి లేదు, వీనికన్నా బుద్ధి ఉందా? తండ్రిని చంపిన వానికే సేవ చేస్తూ అక్కడ పడి ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర పడి ఉన్నాడు. అధర్మగతిని తన తండ్రిని చంపినాడు. వీడు చూసినాడు ఆయన అధర్మగతిని చంపినాడా ధర్మగతిని చంపినాడా అనేది ఈయనకు తెలిసినట్లు ఈయన చెప్తా ఉన్నాడు. అంటే తను అనుకునేదే ధర్మము, తను చేసేదే న్యాయం, ఇది వాని నీతి అన్నమాట. ఏం జరిగింది అక్కడ, ఎందుకు చంపినాడు, ఎవరిని చంపినాడు, ఎట్లా చంపినాడు, ఇవన్నీ వీనికి అనవసరం. తనకు అనుకూలమైన మాట ఏదో అదే చెప్తాడు. అట్లాంటి తన తండ్రిని అధర్మంగా చంపిన ఆ రాముని సేవ చేసుకుంటూ ఈ విధంగా బతుకుతున్నాడు. వానికి తెలివి ఉంది అంగదునికి. అఘటనాఘటనాఢ్యుడనైన నేనునొకడనిటనున్నవాడనే ఊరకిట కరుదించి వాడిది గతి అన్న అప్పుడే పగను సాధించి కపిరాజ్య పదవి నిడుదు. నేను ఇక్కడ ఉన్నా కదా మహావీరుణ్ణి, వాడు వచ్చి ఇట్లా మా తండ్రిని ఈ విధంగా చంపించినాడు మా చిన్నాయన వచ్చి అని చెప్పి నా దగ్గర వచ్చి చెప్పినంటే నేను అప్పుడే ఆ సుగ్రీవునికి ఇది చేసి ఆ వచ్చిన ఆ రాముడిని కూడా ఇది చేసి నేను వాడికి కపిరాజ్య పదవిని ఇప్పించింటా కదా అంగదునికి. వాడు ఇట్లాంటి పని చేస్తున్నాడు తెలివి లేకుండా అని ఇటు పలుకు రాక్షసకులాది పురజ్జుల వాయుపట్టి తా విని తలయూచి నవ్వుతును వీరశిఖామణి వౌట చేయగదామును తెలిదీవి స్త్రీలు 10 మోములు కలిగిన చెడ్డ పురుగటంచని నిన్ను చేతులను నలిపి అంబుదివై ఇవ్వగలక్ష్య పెట్టితే అట్టి సూర్యుడవైన నీకు అఖిల భువనముల అసాధ్యములెందేని కలవె తలప వరుడు నిన్ను మెచ్చుకుండిన నుండ నిమ్ము నిన్ను నీవైన మెచ్చుకోకున్న నెట్లు. అప్పుడు స్వామి అంటున్నాడు, అవునులే మహావీరుని నువ్వు, పాపం అంగదునికి నీ శౌర్యం గురించి పాపం తెలియకపోయా? నువ్వు ఇంతకుముందు ఒకసారి ఇట్లే తెలిదీవి శ్వేతద్వీపం, ఆ శ్వేతద్వీపంలో పోయి వీడు ఇట్లా ఎక్కడ పోయినా నేనే వీరుణ్ణి అంటాడు కదా. ఆ శ్వేతద్వీపంలో పోయి అక్కడ ఆ ఇదే అన్నమాట, అక్కడ స్త్రీలు కూడా మహాబలవంతులు. వాళ్ళు నదిలో స్నానాలు చేస్తూ ఉంటే వీడు అక్కడ పోయి వాళ్ళని ఏమో చేయాలని అక్కడికి పోయినాడు. పోతే వాళ్ళు పట్టుకొని చేతులతో నలిపి 10 పురుగులు, ఇది 10 తలకాయల పురుగే ఇది ఏందో వచ్చింది అని చెప్పి నలిపి అక్కడ పడేసినారంట. 10 తలల పురుగు వచ్చింది అని చెప్పి నలిపి పక్కన పడేసినారంట. అంత గొప్ప వీరులు అక్కడ, స్త్రీలకే అంత బలం ఉందన్నమాట ఆ ద్వీపంలో. అట్లా పోయి అక్కడ కూడా అనుభవం అయింది కదా నీకు, మహావీరుని లే నువ్వు, నీ వీరత్వం ఎవరికి తెలియదని ఇక్కడ నువ్వు చెప్తున్నావు. నిన్ను నువ్వు మెచ్చుకోకుంటే ఎట్లా, ఎవరన్నా ఎట్లా నిన్ను మెచ్చుకోరు, నిన్ను నువ్వే మెచ్చుకోకుంటే ఇంకా ఎట్లా తెలుస్తుంది? నా ఎట్లాంటి ఎవరన్నా వచ్చి చెప్తే కానీ 10 మందికి నీ విషయాలన్నీ తెలియవు కదా. మంచి సందర్భం దొరికింది చెప్పడానికి అని చెప్తున్నాడు. ఎవ్వరెవ్వరి వలన నీవు చావకయుండ బ్రహ్మ వలన వరము బడసినాడవు అట్టి తెగల చేరినట్టి వారలుగారు దశరథాత్మదులను ధరణిసుతుడు అందరి సాటిగా ధరణీ నందన నెంచకము నీ మనంబున
విను నిస్సందేహముగా మత్తరముందిన పని అనుచునింకను హింపు మెదన్ వలదు బలవద్విరోధం ఎవ్వరికినైనా చెడుగనడి మాట చెవిజాటి చెప్పినాడ గుడిన గలగంట దొంగలు కొనితనంగా నడుమ నంబిక కలిగిన నష్టమేమి. ఏదో నీకు బతికే మార్గం చెప్తున్నా, వింటే విను లేకపోతే లేదు. గుళ్ళో గంట దొంగలు ఎతకపోతే పూజారికి వచ్చిన నష్టమేముంది? ఇంకో గంట ఎవరో ధర్మకర్తలో ఎవరో తెచ్చి పెడతారు, ఆయనకు వచ్చిన బాధ ఏం లేదు కదా. నా పరిస్థితి అంతే. నిన్ను ఎవడో వచ్చి తన్నిపోతే, నిన్ను చంపిపోతే నాకు వచ్చిన నష్టం ఏం లేదు. కాకపోతే బాగుండాలని క్షేమం కోరి మంచి మాటలు చెప్తా ఉన్నాను నేను. నీవు ఎవరెవరి వలన చావకూడదని బ్రహ్మచేత వరములు పొందినావో అందరూ గరుడ గంధర్వ ఖచర విద్యాధర కిన్నర ఎవరెవరి చేత నాకు మరణం ఉండకూడదని కోరినాడు. కానీ ఒక మానవుల చేత వానరుల చేత నాకు మరణం ఉండకూడదనే వరం తీసుకోలే. ఎందుకంటే పొగురు అన్నమాట. వాళ్ళేంది మానవులు కోతులు నన్నేం చేస్తాయి అనే గర్వం అన్నమాట. ఆ గర్వం చేత నీవు ఆ వరం పొందలేదు. ఇప్పుడు ఈ వచ్చిన రాముడు మానవుడు, సుగ్రీవుడు వానరుడు. కాబట్టి వీళ్ళిద్దరూ నీ వరాలు వాళ్ళనేమి చేయలేవు, అది గుర్తుపెట్టుకో. ఇంకా సీతమ్మ తల్లి అంటావా, ఆమెను సామాన్యమైన మామూలు అందరి స్త్రీలలాగా నువ్వు అనుకోవద్దు. మత్సరమందిన పని పగబట్టిన పాము అని తెలుసుకో. సీతమ్మ తల్లి పగబట్టిన పాము అని తెలుసుకో. ఆమె మనసు ఆ విధంగా ఉంటుంది. నిన్ను ఎప్పుడేం చేస్తుందో నీకు అర్థం కాలేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా నేను నీకు చెప్పే నీతి, నీకు చెప్పే మంచి మాట ఏమిరా అంటే, అర్తులపాలి కల్పతరువైన మహాత్మున కిట్టులీవు ప్రత్యర్థి వినయి వృధాచరుటకై మనసొప్పక తావకాభివృత్యర్థము చెప్పి తిన్హితము ఆవలనేమనుకో పరోపకారార్థమిదం శరీరమ్మను ఆర్యుల ధర్మ బెరింగిండుటన్. ఒక ధర్మం తెలుసు కాబట్టి చెప్తున్నా నీకు. పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పినారు. నా శరీరం ఉండేది పరులకు ఉపకారం చేయడానికి, నీకు కూడా ఉపకారం చేస్తామనే ఉద్దేశంతో నీకు ఇన్ని మంచి మాటలు చెప్తా ఉన్నాను. నువ్వు నా మాట వింటే విను, లేకపోతే పో. ఆ రాముల వారు ఎట్లాంటి వాడు అంటే, ఆయన అర్తులపాలి కల్పతరు. ఆయన ఎవరైనా వచ్చి కోరితే ఆ కల్పవృక్షంలాగా వాళ్ళ కోరికలు తీర్చేవాడు ఆయన. కాబట్టి అటువంటి మహాత్ముడు ఆయన. నువ్వు కోరితే కూడా నీ కోరిక కూడా ఆయన తీరుస్తాడు. వచ్చి కాళ్ళు పట్టుకొని శరణు వేడినావంటే క్షమించి వదిలిపెడతాడు నిన్ను. కాబట్టి ఆ మహానుభావుని దగ్గరికి వచ్చి ఆ విధంగా శరణు వేడుకో. ఇంకా నీ గొప్పతనం అంటావా, ఇన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నీ గొప్పతనం గురించి మళ్ళీ చెప్పాలనే అనిపిస్తుంది. బర్గు చాపము క్రింద పడి తన్నుకొనుచు పండ్లికిలించినందుక ఇంత పగుటు ఓడలెరుంగక మూర్ఛబడి ఉన్న అబలనిక్కడ చేర్చినందుక మిడిసిపాటు స్థిరత మాహిష్మతిన్ చెరసాలలో బడి ఎరుదించినందుక బిరుదులిన్ని తలల కీటకమట్లు తెలిదీవి చెలుల చేతుల చిక్కినందుక కుల ప్రతిష్ట భ్రష్ట నీ గౌరవం బేటిపాలుగాను బ్రహ్మకులజుడవట శృతిపటన మిగుల చేసినావట కాల్పన స్త్రీల తెరల నిలుట వలన నీకేమి ఇహమ పరమా. ఎందుకు ఇంత గర్వంతో ఉంటావు నువ్వు? ఏం నీ గొప్పదనం చెప్పు. బర్గు చాపము క్రింద పడి పండ్లికిలించినందుక ఇంత పగుటు. పోయి శివధనస్సు విరుస్తాను అని చెప్పి పోయి ఆ శివధనస్సును ఎత్తినేసుకొని మీద పడి కింద పడి పండ్లికిలించినావు చేతగాక. అందుకనే నీకు ఇంత గర్వము. ఆ ఘనకార్యం చేసినందుక ఈ గర్వం. స్పృహ తప్పి పడిపోయిన స్త్రీని తీసుకొని వచ్చినావు, మోసంగా ఇక్కడికి తీసుకొని వచ్చినావు, భర్త లేని సమయంలో ఇక్కడికి తీసుకొని వచ్చినావు. అదే నీ ఘనకార్యము. అందుకనే నీకు ఇంత గర్వం. ఆ మాహిష్మతి నగరంలో కార్తవీర్యార్జునుడు నిన్ను తీసుకొని పోయి దీపస్తంభం కింద పెట్టుకున్నాడు. నిన్ను చెరసాలలో యావజ్జీవం ఇది విధించి శిక్ష వేసి నిన్ను చెరసాలలో పెట్టి నేను ఎత్తిన దీపాలు పెట్టి దీపస్తంభంగా వాడుకున్నాడు కదా. అందుకనే నీకు ఇంత గర్వము. ఏం చూసుకొని నీ గర్వం నువ్వు పడుతున్నావు. ఆ తెలిదీవి శ్వేతదీపంలో పోయి ఆ స్త్రీలు 10 పురుగుల చెడ్డ పురుగు అని చేతులలో పట్టుకొని నలిపి ఇసిరేసినందుక నీకు ఇంత గర్వము. ఏం నీ గర్వం చెప్పు. భ్రష్ట నీ గౌరవం బెటిపాలుగాను బ్రహ్మకులజుడవట శృతిపటన మిగుల చేసినావట బ్రహ్మవంశం వాణివట వేదాలు చదివినావంట. ఎందుకు కాల్పన స్త్రీలను చెరలలో పెట్టడం వల్ల నీకేం ఇహమా పరమానికి ఏమొస్తుంది? నువ్వు నీ చదివిన వేదాలు, నీ మంత్రాలు, నీ నీతి, నీ ధర్మము ఇవన్నీ ఎందుకు కాల్చడానికి? ఆ ఊరికే నేర్చుకుంటే సరిపోయినా దాన్ని అమల్లో పెట్టని విద్యలన్నీ ఎందుకు ఇవన్నీ చేయడం నువ్వు?
వచ్చదవా నా వెంబడి ఇచ్చదవా జనకసుతను ఈనకులమణికిన్ చచ్చదవాయాతనిచే చెచ్చరదెల్పు మగిని దుస్థితి త్వరితముగన్ అనుతును ఆంజనేయుడదలించుతను పలు పిడుగులు రిగినట్లు పెట్టిదముగా అసరవిపుని పల్కన మేఘనాథుండు కనులు గనిగి ఏమి అనగలేక మదిని తలచనిట్టు నిధివరలో తనకు అనుభవంబు వలన అతని ప్రకృతి నెరుగువాడు కాన ఏమి వీనినంగా పరువు చెడుటగాని బ్రతుకులేదు ఆగ్రహమున ఒకటి అన వేయను మంకు పెంకెవీడు మాట మీద పెట్టుకొనడు వీని పట్టి చంపెదమన్న చచ్చిపోడికేమి సజ్జపడడు ఒకటి అనంగ నేల నూరక వీనిచే పదుగురుండ వేయుపడగ నేల ఇంత మాత్రమైన ఈ గౌరవం వేను నిలుపుకొలట మేలు తలచి చూడా. ఇదంతా చూస్తూ ఉన్నాడు మేఘనాథుడు. ఇంద్రజిత్తు ఆయనకు వాళ్ళ తండ్రికి ఆంజనేయ స్వామికి మధ్య జరిగే సంభాషణ అంతా వింటూ ఉన్నాడు. వానికి అవమానం అయితే ఉంది. ఈయన వాని పాత కథలన్నీ చెప్తా ఉన్నాడు. తన తండ్రి చేసిన ఘనకార్యాలు వాడు పడిన అవమానాలన్నీ చెప్తా ఉన్నాడు. ఇవన్నీ వింటే అవమానం అయితే ఉంది. కానీ ఏమన్నా చేద్దామా అంటే ఇంతకుముందు యుద్ధరంగంలో చూసినాడు. ఈయనను ఒక మాట అంటే 10 మాటలు అంటాడు, ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొడతాడు. ఈయన తోలి పోకుండా ఇప్పటికైనా ఏదో గౌరవం నిలబెట్టింది. ఆ బ్రహ్మచరం చేత ఎట్నో చిక్కినాడు, తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టినాను, అంత మాత్రం పనైనా చేయగలిగినాననే గౌరవం నాకుంది. ఇంకా ఈయనతో ఎక్కువ మాట్లాడి లేని పని చేయడం ఎందుకు, దీంట్లో నేను ఇది వేలు పెట్టకుండా ఉండడమే మంచిది అని చెప్పి చూస్తూ ఉన్నాడు. బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు. బాగా మొహం మీద చెమటలు పడతా ఉన్నాయి ఆయనకు, ఏం జరుగుతుందో ఏమో అని. తల బిరుసు విని తోడ మా తండ్రి ఏమో అధిక సంభాషణకు దొచ్చెనందు మీద ఏమి కల్లోల మగును నాగెరుకపడకయున్నదని ఎంచి తలయూతుండెనప్పుడు వీడు చూస్తామా, ఈ వానరుడు చూస్తామా, తల బిరుసు మనిషి ఉన్నట్లున్నాడు. ఏ మాట మాట్లాడితే 1కి 4 మాట్లాడుతున్నాడు. మా నాయన చూస్తామా, ఈయన ఊరుకుండకుండా ఏదో చెప్తానే ఉన్నాడు, తన ఘనకార్యాలన్నీ చెప్తున్నాడు. దానికి ఈయన 10 మాటలు మళ్ళీ దానికి చెప్తా ఉన్నాడు. ఇంక ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి చూస్తూ ఉన్నాడు. దశవదనుడు అంజనీసూను దిశను చూచి దంత సంఘటన చేసి తరుచరుండ నోరుమూయుముని అధికారమెంత ఎంతటను నూరకుండుమో ఎదిక భాషి అడిగిన వానికి నుత్తరమిడవలెన పూర్వగాథలెవరడిగిరి తడబడక వదరదవుని మిడిమేలంబడతుని ఇంక మీదన్ కనుమా. నా పూర్వచరిత్రలన్నీ చెప్పమని ఎవరు చెప్పినారా నీకు, నోరు మూసుకో అని చెప్పి రావణాసురుడు స్వామిని అంటా ఉన్నాడు అనమాట. చాలా ఇంకా ఊరిగా వదులుతున్నావు, నువ్వు చిక్కినావు కదా, నా చేతిలో చిక్కినావు, ప్రాణం ఇంకా ఎట్లా చిక్కినాననే ఇది చేసి ఇదితో మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్లు, ఇంకా చాలు ఊరుకుండు అని చెప్తున్నాడు. అనుచు గద్దించి ఆసభన అఖిల దైత్యవరులు వినపల్కు హనుమంతు వాక్యములకు నగ్రహోదగ్రుడై రావణాసురుండు భటుల ఛాయ కనుంగుని పలికనిట్లు బ్రతుకులేదింక దయచేసు బారి బడితిననుతూ అసువులపైన నిరాశ చేసుకొని కూయంగ తొడగని కోతివాని పట్టుకొని పోయి తలదెగగొట్టి రండు. ఎట్లా ఇంకా దొరికినాను, ఇంకా నాకు బతుకు లేదు, ఎట్లా చస్తాను అనేది చేసి ఆ చావు తెగింపుతో మాట్లాడుతున్నాడు. వీని ఇష్టం వచ్చినట్లు ఈ కోతివాడు వీళ్ళు తీసుకొని పోయి తల నరికేసి రాపోండి అని చెప్పి భటులకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. అనవిని సూరదైత్యవరులందరూ హుమ్మని చిమ్మిరేగి అయ్యనురది పైన దూకగా ప్రయత్నము చేయుచు ప్రాణభీతి చే వెనుకకు ముందు దూచుతును వ్రేయుడు పట్టుడటంచు నార్తుతును మునుకొని తీవరమ్మునను ముందర వారిని బట్టి త్రోయుతున్ చేతులను నట్టి చికిలి ఖడ్గంబుల వరలు వెల్వడ నూడబెరుకువారు గలగల గజ్జల గెల కొట్టి వంకిణీల్ పైకెత్తుకొని నిల్వబడి వారు శూలంబులొడ్డుతు తురదురదూతు సింహనాదంబులు చేయువారు ఇంత ఆలస్యమికేల వీరిని చీల్చి చిందమిప్పుడే నితిమురువారు అగుతు నీరీత సభ నుండు నకిల దైత్యవరులు ప్రళయావసర వారి బాహములను మహోగ్రోయేగులగు వారి కనియా విభీషణుండు. ఇంకా ఆయన ఆజ్ఞయిస్తూనే ఈ భటులందరూ ఇంకా ఒక్కొక్కరు చెలరేగిపోయినారనమాట. ఇంకా ఒకడు కత్తి తీసి నేను నరుకుతానంటే, ఒకడు శూలం తీసుకొని నేను పొడుస్తానంటే, ఒకడు నేను అది చేస్తా అంటే, కట్టేసి ఉన్నాడు ఒక ప్రభువు ఇక్కడ ఉన్నాడు ఇంకా మనకేం అనే ధైర్యం అనమాట. ఏదో సామెత చెప్తారు చూడండి, యజమాని అండ చూసుకొని కుక్క మరుగుతుంది అన్నట్లుగా. ఏమో ఇప్పుడు ఈయన కట్టుబడి ఉన్నాడని వాళ్ళు అనుభూతి చెందుతున్నారు అంతే. అక్కడ ఆయన నిజంగా కట్టుబడి ఏం లేదు. ఇది వీళ్ళకి తెలియక ఇంకా మేమంతా ఇంకా ఇప్పుడు ఈయన ఏమో చేయబోతామని చెప్పి ఒక్కొక్కడు శూలం తీసుకొని పొడుస్తాననేవాడు, ఖడ్గం తీసుకొని నరుకుతాననేవాడు. రాక్షసులందరూ ఇంకా చెలరేగిపోతూ ఉన్నారు. అప్పుడు విభీషణుడు లేచినాడు. లేచి నిలబడి అన్నకు నమస్కారం చేసి ముందు ఆయన మంత్రులతో ఒక మాట మాట్లాడుకొని విభీషణుడు అనలుండు నలుడును హరుడు సంపాతియంతన ప్రధానుల దూచి ధర్మశాస్త్ర విధమేల ప్రభునకు వేద్యంబుగాదకో దూత వదార్హుండె త్రుంపవంప ఎంత కృత్యమిందేర్పడనని తన భావంబు చుట్కుల వరగదల్ప శిరములు తుతునేమి చెప్పదాలక వారలు అన్యాయమన్యాయమనుతునుండ
రావణానుజుడప్పుడు సద్రత్త ఖచ్చిత సింహపీఠంబుపై నిలిచి చేతులెత్తి సభ్యులందర కూర్చుండ సంజ్ఞ నిడుచు మేఘ గంభీర నినదంబు మీరననియే. అప్పుడు తన మంత్రులతో ఆలోచన చేసినాడు, ఏంది ప్రభు ఇట్లాంటి ఆజ్ఞ ఇచ్చినాడు, దూతను చంపచ్చా, దూత వదార్హుడా? కాదు, ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలోనూ దూతను చంపడము అనేది జరగదు. దూతను చంపడం అనేది న్యాయశాస్త్రము ఒప్పుకోదనమాట. అంతర్జాతీయ న్యాయశాస్త్రాలు కూడా దీనికి వ్యతిరేకం, ఒప్పుకోవు దూతను చంపడం అనేది. కాబట్టి ఈ మన ప్రభు చేస్తున్న పని ఎట్లాంటిది అంటే ధర్మ వ్యతిరేకమైన పని చేస్తున్నాడు, కాబట్టి కొంచెం ఆలోచన చేయండి అని మంత్రులతో చెప్తా ఉంటే వాళ్ళు కూడా అన్యాయం అన్యాయం అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఆయన లేచి విభీషణుడు తన సింహపీఠం పైన నిలబడి అన్నకు చేతులు మోర్చి నమస్కరించి తన గంభీరమైన తన కంఠంతో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. దుడుకుతనము పడనేటికి కడు నుడుకును జుర్ర నోరుగాలు టెరుగరే ఒడయని రెండవయా నతి బడిసెడు నందాక వేగపడకుడు మీరల్ సూరులకు మీరల్ ఇందరు చుట్టునుండ వానరుండెందుబోగలవాడు తాలుడిప్పుడొక ధర్మ విషయంబు నెరుక పరపవలసి ఉన్నది త్వరపడవలదనంగా. తొందరపడకండి, తొందరపడి వేడి ఏమైనా కూడా వేడి పదార్థాన్ని తొందరపడి తాకితే ఏమవుతుంది, నోరు కాలుతుంది, అంతకన్నా జరిగేది ఏముండదు. కాబట్టి మీరు తొందరపడకండి, మళ్ళీ ప్రభు ఇంకొక ఆజ్ఞ ఇస్తాడు, అప్పుడు చూద్దురు కానీ కొంచెం శాంతించండి అని అందరికీ చెప్పి ఇంకా చెప్తా ఉన్నాడు. ఆ విభీషణుడను హరిహయునినాజ్ఞ గడవకయ శృంఖలాబద్ధ కాలమే గపటలి పోలిక రాక్షస ప్రబలులప్పుడు సద్దుచేయకయుండిరా సమయమునను. తన గద్య పైన విభీషణుడు కూర్చుండి ఇట్టి సమయంబున చెప్పని ధర్మమేటికని తన మనమున తలపోసి అనుమతమును త్రిప్పన్ తన వలబాటు శాలువను దట్టిగా మధ్యమునందు జుట్టి ఆ ధనుజ సభాముఖంబున యథార్థము తెల్పక సత్యమిట్టి రూపున నిట నిల్చనాయనడి పోల్కిని లేచి విభీషణుండు ఆననమున పిన్న నవ్వులయ నాలుగు ప్రక్కల పారదూచుతున్ మున్నుగా నతిభక్తిగా తన ఎన్నకునున్ మాల్యవంతుడాదిగా సభయందున్నట్టి పెద్దలకు తా కన్నుల దోహారు నర్చికడు వినయమునన్. అప్పుడు విభీషణుడు మళ్ళా తన సింహాసనం మీద కూర్చొని అన్నకు ఆ సభలో ఉండే మాల్యవంతుడు మొదలైన పెద్దలందరికీ ఒక నమస్కారం చేసి బాగా ప్రశాంతంగా కూర్చొని అందరినీ ఒకసారి చూసి నవ్వుతూ చెప్తా ఉన్నాడు. ఇంకా అన్నకు చెప్తున్నాడు కొన్ని నీతులు. ఎందెందునున్న సభ్యులకందరకును చెవిని చెప్పినట్టుల వినరాదుందుబి నిర్ఘోషంబునందరకును ధర్మసరణినతడిట్లనియన్ సత్యమాధారమీ జగములకెల్లను దానికి నేహాని తగులని ఇక పాలన చేయుటే ప్రభువుల కర్తవ్యమట్లుగావున న్యాయమరయునప్పుడు అపరాధి అసహాయుడగునెడ లేనితో నిశ్చయమెరిగింపనిందునైన శిక్షాస్మృతుల పరిశీలనా కుశలుడవు న్యాయవాది యొకండు నియతముగనుండి తీరంగవలయును ఉరివిపతులే వాని సంరక్షణము చేయవలయుననడి విధులు భువి న్యాయసభలందు వెలయుగా అని ఎట్టివి సింహళ ద్వీపంబునందు లేవు కావున మనకడ సత్యంబే విధమున నుండ నోడి ఏగెను కాంతారావాసమునకు లంకందాపుగా చేసుకునిట అధర్మము నిలిచన్. ఎక్కడైనా ప్రపంచంలో ఉండే న్యాయసభలు ఎక్కడైనా కూడా ఏమిరా పద్ధతి అంటే దూత కానీ అపరాధి ఎవడైనా కానీ అంటే ముద్దాయి ఎవరైనా సరే వాడికి సరైన స్తోమత లేదు, వానికి వాదించుకునే శక్తి లేదు, ఆర్థిక శక్తి లేదు, లేకుంటే వానికి తెలియదు అని అనుకున్నప్పుడు ప్రభుత్వమే వానికి ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసే ఇది న్యాయసభలలో ఎక్కడైనా ఉంది. ఇప్పుడు కూడా మన ఈ ప్రస్తుతం ఉన్న మన కోర్టులలో కూడా ఒక లీగల్ ఎయిడ్ అని ఒకటి ఇస్తారనమాట. ఒక ఎవరికైనా సరే నాకు కావాలా, నాకు స్తోమత లేదు అంటే ఒక న్యాయవాదిని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అటువంటివి ప్రపంచంలో అంతటా ఉన్నాయి ఇట్లాంటి పద్ధతులు. ఎందుకంటే అపరాధి అని అంటున్నాం, అంతేగాని వాడు నిజంగా అపరాధే కాదా అని తర్వాత తెలుస్తుంది. అంతా న్యాయ విచారణ అయిన తర్వాత. న్యాయ విచారణ జరగాలంటే వాని ఇది కూడా చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలంటే సరైన న్యాయవాది కావాలా. కాబట్టి ఒక న్యాయవాదిని నియమించడము అనేది ప్రభుత్వం చేయాలి మామూలుగా. అట్లాంటివి మన లంకలో లేవు. కాబట్టి ఇక్కడ సత్యం అనేది మన లంకలో లేదు. సత్యం అనేది మన లంకకు చాలా దూరం. ఇక్కడ ఎవరు సత్యం మాట్లాడేవాడు ఒక్కడు ఉండడు. కాబట్టి ఈ అసత్యం అనేది ఇక్కడ ఉండకుండా పోయి సత్యం అనేది ఇక్కడ ఈ అసత్యానికి భయపడే ఆ సత్యం అనేది పోయి అడవులలో చేరిపోయింది. ఈ లంకను దాపు చేసుకొని అధర్మం నిలిచిపోయింది ఇక్కడ. కాబట్టి ఈ పద్ధతి ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రభు ఎట్లాంటి వాడు అంటే ఎద్దు ఈయననన అది ఎట్ల నిదలపక కట్టుగాటనడి గనులు దైత్యులు అది పుడింక వారికి అనుకూలుడయ్యనా వారి మహిమ తెలుప వసతి గలదే నేరములు 4 గలవి నేరము గలవాని కంచు నిపుణ ఇతటన్ మీరలు వినగా ప్రహస్తుండేరి తినబల్ గణితనికెంతటి ఈసో.
ఎద్దు ఈనిందంటే గాటగట్టయిపో అనేవాళ్ళు ఈ రాక్షసులు. వీళ్ళకు తెలివి లేదు, ఎద్దు ఈనుతుందా నిజంగా అనే ఆలోచన చేయరు. ముందు ఎద్దు ఈనిందంటే గాటగట్టయి తీసుకుపోయి దూడను అని చెప్పి అంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ ప్రభువు ఇంకా వాళ్ళకి అనుకూలమైనాడు, ఇంకా అంతకన్నా మూర్ఖుడు ప్రభువు. కాబట్టి ఇంకా ఇక్కడ ఇంకా ఏం చెప్పాలన్నా ఇంకా ఇక్కడ జరగబోయే అన్యాయాన్ని. ఈయన మీద, ఈ ముద్దాయి మీద 4 నేరాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రహస్తుడు చెప్పినాడు 4 నేరాలు ఉన్నాయి. ఏమంటే అక్రమ ప్రవేశం ఒకటంట, వనమును పాడు చేయడం ఒకటంట, రాక్షసులను చంపడం ఒకటంట, సభలో అవిధేయత ప్రదర్శించడం ఒకటంట. ఇవన్నీ చెప్తున్నాడు. ఇన్ని నేరాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఈ నేరాలన్నీ నిజంగా ఆయన చేసినాడా లేదా, ఇవన్నీ తేలాలా అంటే ఆయనన్నా చెప్పుకోవాలా, లేదా ఆయన తరపున ఒక న్యాయవాదన్నా చెప్పాలా. కాబట్టి ఇప్పుడు ఈయన మీద పెట్టిన నేరాలన్నీ అశాస్త్రపు నేరాలే కదా. అగచెరుపైన మోపబడినట్టి అశాస్త్రపు నేరములు కదా. తగ పరికింప వానరుని తప్పులు కావు. యథార్థమందు నీ పగిది అధర్మమీతడిటు పల్కుటకొక్కటి ముఖ్య కారణంబుగా కనిపించుగా. అతని పుత్రుని నీతడు చంపెగావునన్ గరళమను మాట నోనన్ పరువేమియు లేక పలకవచ్చును. దానిని మరపునకైనను కడుపున దొరనప్పుడు తెలియదాని సూరత్వంబున్. ఈ ప్రహస్తుడు చెప్తా ఉన్నాడు ఈయన మీద 4 నేరాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి. ఎందుకు చెప్తున్నాడు అంటే వీనికి అసూయ. ఈ వానరుని చూస్తే ఆయన కోపం. తన పుత్రుని చంపినాడు కదా, జంబుమాలిని చంపినాడు కదా, ఇంకా రావణాసురునికి ఆయన పుత్రుని చంపినాడు. అందుకని అదొక్కటే వీళ్ళు చూస్తున్నారు. కానీ ఈ ధర్మమా న్యాయమా, ఏం జరిగింది, ఎందుకు చంపినాడు అనేది ఆలోచన చేయడంలే. వాళ్ళ ఆలోచన రహితులు అయిపోయినారు. వాళ్ళ బుద్ధిని ఆ కోపం అనేది మింగేసింది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ అశాస్త్రపు నేరాలు కదా. ఊరికే మాట్లాడచ్చు. గరళము అనే మాట మాట్లాడడానికి బాగానే ఉంటుంది, దాన్ని నోట్లో పెట్టుకుంటే తెలుస్తుంది. వీడు నేరాలు చేసినాడు అని తెలుస్తుంది. మీకు ఆ శిక్ష వేస్తే తెలుస్తుంది, దాన్ని అనుభవించినప్పుడు తెలుస్తుంది దాని గొప్పతనం ఏంది అనేది. ఇచ్చకమునకు అసత్యం బిచ్చట వచింప దేవుడెరుగడే మీదన్ వచ్చడి రౌరవ బాధల కచ్చట దుర్మతులకెవ్వరడ్డు పడెదరో. ధరణిజ వెదుకుటకి ఇతడు లంకదొచ్చుటెంచగన అక్రమ ప్రవేశంబు కాదు. హరించినట్టి సొమ్మపరాధబద్ధ చిక్కనిదే ఎప్పుడు దొంగతనము కాదు. తను చంపవచ్చిన తనుదుల పరిమార్చుటరయగానిది ఒక హత్య కాదు. వృక్షనాశము కులవృత్తి వానర సహజంబౌట చెరుపు నేరంబు కాదు. చపలమతులకు కొందర చర్యలగని కోతి చేష్టలటంతను కొనగ వినమే అది వలీముఖ సహజం వేగుట చేత అట్టి అవిధేయతగా తప్పు పెట్టరాదు. ఏం చేసినాడు ఇప్పుడు? ఊరిగా అబద్ధము అనే మాట మాట్లాడితే ఇప్పుడు అబద్ధాలన్నీ చెప్తే సరిపోదు. మళ్ళీ పైన దేవుడు అనేవాడు ఒకడు చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఈయన మీద ఇన్ని అశాస్త్రపు నేరాలన్నీ విధించినారు. ధరణిజను వెతకడానికనే ఆయన లంకకు వచ్చినాడు. కాబట్టి అది అక్రమ ప్రవేశం ఏం కాదు. వెతకడానికి వచ్చినాడు, అనుమతి పర్మిషన్ నువ్వు తీసుకొని వచ్చి దొంగతనంగా ఇక్కడ పెట్టినావని వెతకడానికి వచ్చినాడు. అయ్యా పర్మిషన్ నేను లోపల వెతుకుంటా అంటే నువ్వు అనుమతిస్తావా? కాబట్టి ఆయన అనుమతి లేకుండా లోపలికి రావడం అనేది అక్రమ ప్రవేశం కాదు. అది ఎప్పుడైనా కూడా దూత, గూఢచారి వాళ్ళు పోయే పనులేమి, అక్కడ ఏమో అన్యాయం జరుగుతుంది దాన్ని కనిపెట్టాలని, దానికి మీరు వాళ్ళే అవతలి వాళ్ళు అనుమతి ఇయ్యరు కదా. కాబట్టి అది అక్రమ ప్రవేశం కాదు. హరించినట్టు సొమ్ము అపరాధి యొద్ద చిక్కనిదే ఎప్పుడు నేరంబు కాదు. ఆయన దొంగ అంటున్నారు. ఏం దొంగతనం చేసినాడు? ఆయన దగ్గర ఏముంది చెప్పండి? దొంగతనం చేసిన సొమ్ములు ఏమైనా దొరికినాయి మీకు ఆయన దగ్గర? ఊరికనే దొంగ అని ఆయన మీరు మాట్లాడుతున్నారు. తను చంపవచ్చిన తనుదుల పరిమార్చుటరయగా అనేది ఒక హత్య కాదు. ఇంకా రాక్షసులను చంపినాడు అంటే వీళ్ళు చంపడానికనే ఆయన మీద పోయి పడింటే ఆయన చంపినాడు. కానీ ఆయనంతకు ఆయన వచ్చి వీళ్ళని ఎవరిని ఏం చంపలేదు. ఆయన ఏదో వచ్చినాడు. కోతుల సహజమైన చెట్లను తుంచడం అనేది, కోతి పుట్టినది ఎందుకురా అంటే కొమ్మలు తుంచేటందుకురా అని మనకు ఒక సామెత ఉంది. ఆ విధంగా వాళ్ళ సహజ లక్షణం అది, జాతి లక్షణం అది. ఏదో చెట్లను తుంచినాడు, దానికి వాళ్ళు యుద్ధానికి వచ్చినందుకు ఈయన వాళ్ళని చంపాల్సి వచ్చింది, చంపినాడు. అదేం తప్పు కాదు, అది హత్య కాదు. ఇంకా వృక్షనాశము కులవృత్తి వానర సహజము. కాబట్టి అది చెరుపు అనేది నేరం కాదు. చెట్లను తుంచినాడు అనేది అది ఆ సహజ లక్షణం. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన, ఆ వానర జాతికి ఇచ్చిన లక్షణం అది. కాబట్టి అది వాళ్ళ దాన్ని నేరము అని అనకూడదు. మనం ఇంకా ఎవరన్నా కొందరు సభలలో ఎక్కడన్నా మంచి ఇట్లాంటి చోట, ఆలయాలలో ఇట్లాంటి చోట కొంచెం ఏదైనా అట్లా అల్లని మాటలు మాట్లాడము, లేకపోతే అట్లా చూడడము, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే చెప్పల చిత్తులు అని అనుకుంటూ ఉంటాం మనం. అట్లాంటి వాళ్ళని చూసి ఏమనుకుంటాం? కోతి చేష్టలు చేస్తున్నాడు అని అంటాం. ఆ విధంగా అదంటే అది జాతి లక్షణం అన్నమాట. కోతి ఏం చేస్తుంది? ఇట్లా కోతి చేష్టలు ఏదో చేస్తూ ఉంటుంది, ఇకిలిస్తూ ఉంటుంది, సకిలిస్తూ ఉంటుంది, ఇట్లా చూస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అది దాని సహజ లక్షణం. ఒక చోట మత్సంగా ఉండడం అనేది కోతికి, ఆ జాతికి లేదు. కాబట్టి అది జాతి లక్షణము.
కాబట్టి అది అవిధేయత అని మీరు అనకూడదు. దాన్ని సభలో వచ్చి కూడా ఆయన మీకు పలకలేదు అంటే అది వాళ్ళ లక్షణం, అది అంతే, అది ఆయన సహజ లక్షణం. కాబట్టి దాన్ని మీరు అవిధేయత అని తప్పుపట్టకూడదు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ తర్వాత ఆయనకి ఏమైనా శిక్ష వేయాలి. కానీ ఊరికైనా దొరికినాడు కదా మనం ఇంతమంది చేతిలో అని చెప్పి నరుకుపో చంపుపో అని చెప్పడం న్యాయం కాదు అని చెప్తున్నాడు. నిన్న మనకు జరుగుతుండేటివన్నీ కూడా ఈ మనకు రామాయణము ఇవన్నీ మనం వింటుంటే మనకి ఇప్పుడు జరుగుతూ ఉండేటివన్నీ నిజంగా ధర్మం ఎక్కడుంది, ఏం జరుగుతుంది అనేది అన్యాయంగా పోయి వాళ్ళను ఏదో టూరిస్టులు వాళ్ళు యాత్రికులు వాళ్ళు పోతే దుర్మార్గంగా వాళ్ళు ఏ విధమైన సంబంధం లేని వాళ్ళు పాపం వాళ్ళేమి మిమ్మల్ని ఎవరిని ఏమీ అనలేదు, వాళ్ళు ఏదో పోయి వ్యతిరేకంగా చేయలేదు, మత ప్రచారం చేయలేదు, ఏం చేయలేదు, వాళ్ళని పట్టుకొని దుర్మార్గంగా చంపేసి అంతమందిని వాళ్ళు పేరు అడిగి వాళ్ళ జాతి అడిగి చంపిపోతే గమ్మున నాన్న ఊరికైనా చూస్తూ ఊరుకుండాలి. ఇంకా ప్రభుత్వం ఉన్నందుకు ప్రభుత్వం ఏం చేయాలా, ఏదో ఒకటి చేయాలా అంటే నెక్స్ట్ పోయి మన వాళ్ళేం చేసినారు, పోయి కరెక్ట్గా ఉగ్రవాదులు ఎవరున్నారో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళనే చేసినారు. కానీ వాళ్ళ దేశం మీద పోయి సామాన్య ప్రజలకు ఎవరికి హాని కలిగించాలనేది భారతదేశంలో అది ఏ పార్టీ అన్నా ఉండని ఎవరైనా ఉండని మన లక్షణం కాదు, మన రక్తంలో లేదు. అది మన జాతి లక్షణం ఏమరా అంటే పరోపకారార్థం ఇదం శరీరం సర్వే జనా సుఖినోభవంతు, ఇదే మన లక్షణం. అది ఏ మతం కానీ ఏ కులం కానీ అట్లాంటిది మన రక్తంలోనే ఉంది. అది అవతల ప్రధానమంత్రి ఎవరైనా ఉండని ఏ పార్టీ వాళ్ళన్నా ఉన్న ఎవరైనా ఉండి మనం చేసేది అదే. కాబట్టి మనం ఇప్పుడు అట్లా చేయలే. కానీ ఇప్పుడు అది చేయకుండా మళ్ళీ మన మీద కవింపు చర్యలు జరుగుతున్నాయి, అనవసరమైన యుద్ధము, అనవసరమైన ప్రాణ నష్టం జరిగే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే ఇవన్నీ మనం ఈ రామాయణాలు ఇవన్నీ ఎందుకు చదవాలా అంటే ఇట్లాంటి వాటిని నివారించడం కోసము, ఇట్లాంటి వాటి గురించి మనం ఇది చేసుకోవడం కోసమే అని మనకు అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంది. అదే జరిగేది, ఎక్కడైనా అదే జరిగేది. ధర్మం జయిస్తుంది ఎక్కడైనా కూడా. ధర్మం ఎక్కడుందనేది ప్రపంచానికి అందరికీ తెలుసు. ఈరోజు కూడా ప్రపంచంలో ప్రతి దేశము మనల్నే మద్దతు ఇస్తూ ఉంది. కాబట్టి దూతల దంపుట పరమున పాతకమేగాక జగతి బహుళతర యశోపేతుల రఘుమనకు అపఖ్యాతి ఒకటి క్రయమునిచ్చి గైకొనుటయగున్ కావున ధర్మ ప్రభువులికి ఈ విధముల చిత్తగించి నిర్దోషిన్ పోవిడిజుట న్యాయం బగుదేవా స్మృతి సిద్ధమైన తరగిది అనుతున్. దూతలను చంపడం అనేది పాతకము, పాపం చేసుకునే పాపమైన పని అది. కాబట్టి అట్లాంటి పని మహావీరునివి సూర్యునివైన నీవు చేయాల్సిన పని కాదు ఇది. దీన్ని చేయడం వల్ల ఏమంటే అపఖ్యాతిని ధనమిచ్చి కొనుక్కున్నట్లయితుంది అంతే నువ్వు చేస్తున్న ఈ పని వల్ల. కాబట్టి ఇవన్నీ వివరించి నువ్వు విని మంచిది ఏదైతే స్మృతి సిద్ధమైన పని, వేదాలు ఏం చెప్పినాయి, శాస్త్రాలు ఏం చెప్పినాయి అవన్నీ చూసి దానికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించు అని చెప్పి అన్నకు ధర్మ సూక్ష్మాలు చెప్తా ఉన్నాడు. కడు ధర్మ సూక్ష్మములు తమ్ముడు జ్ఞప్తికితేగా సర్వముందెరిగిన మూర్ఖుడుగా అననాథ శస్యుడు నిడుపున యోజించుచుండె నెమ్మనమునన్. ఇంకా ఆలోచన చేస్తా ఉన్నాడు. వీనికి అన్ని శాస్త్రాలు తెలుసు, ధర్మం తెలుసు, అన్నీ తెలుసు, మూర్ఖుడు అంతే, చేయడు అంతే. అనుభవపూర్వకంలో అనుభవానికి తేడు అనమాట, తనకు అనుకూలంగా వాడుకుంటాడు దాన్ని. కాబట్టి విభీషణుడు చెప్పినవన్నీ విని ఆలోచన చేస్తూ ఉన్నాడు. నిజమే ఉన్నట్లుంది, ఇవన్నీ కూడా మనం కొంచెం ఆలోచన చేయాలా అన్నట్లుగా ఆలోచన చేస్తూ అంత విభీషణుండదుపు సన్నిధి నిలిచి దేవ మీరెరుగని తీర్పులెందుగలవే దూతల తంపగారాదు పాతకంబని స్మృతులు చాటెడు నట్టి విధుల మనమే యోజింపకిమ్మాట్కిన కృత్యంబు జరిపిన ధర్మశాస్త్రంబులేల ప్రభునానతిన నిర్భయులనై భాషించుడిది దూతలకు ధర్మమెందు జగతి. నీకు తెలియని ధర్మశాస్త్రాలు ఏమున్నాయి, అన్నీ తెలుసు నీకు. దూతను చంపడం అనేది మహా అన్యాయము. కాబట్టి ఇది తప్పు. ఎవరైనా కూడా దూత అనేవాడు అవతల ప్రభువుతో నిర్భయంగా మాట్లాడడం అనేది వాని హక్కు అది. కాబట్టి దాన్ని మనం కాదనకూడదు. నేరములనరించిన కారణముల బట్టి వాని ఖండన విధములు తీర్పులనరించిన మునువారి అభిప్రాయములను వరుస తెలుపుతున్ దూత దండనాయక విధిరీతులన్నీ వ్రాసియుండిన పత్రాళి వరకు త్రిప్పి చేతికొసగి మహాప్రభువు చిత్తగింపుడనిన రావణుడా విధుల రైతుండా. ఆ విధంగా ఒక న్యాయశాస్త్ర గ్రంథం తీసి చూపిస్తూ ఉన్నాడు. దూతను శిక్షించడానికి, దూత మీద తీసుకోవాల్సిన చర్యల గురించి అవన్నీ ఉండే పేజీల వరకు దాన్ని తిప్పి చూపిస్తున్నాడు, ప్రభువుకు చూపిస్తున్నాడు. చూడయ్యా, దూత మీద తీసుకోవాల్సిన ఇది ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది, ఈ పేజీలో ఉంది చూడు, చదువు అని చెప్పి ఆయనకు ఇస్తూ ఉన్నాడు అనమాట. ఆ పుస్తకాన్ని ఆయన చేతికి అందించినాడు. తీసేవాడు అది తీసుకొని చదువుతూ ఉన్నాడు. చూసి అప్పుడు అంజనాసూనుడు అసురేసు తమ్ముని ధర్మ విచక్షణ తత్పరతయు తను తంపసలవిడ తహతహనం దినపొలుచునా తన సర్వభూత దయను ఎన్ని రీతులనైనా అన్న మూర్ఖతమా అన్పబలమైన అతని పట్టుదలయు ఘన సంశయచ్ఛేద కలస ప్రమాణిక సర్వశాస్త్రార్థ విచక్షణతయు
కాంచితనమది సంతోష కలితులగుచు క్రూర రాక్షసులనేటి కొలుకురాళ్ల యందు పుట్టిన వజ్రంబనంగా ఇతడొప్పెనని చాలా గుర్తిలి యొనరగనుచు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి ఇంకా తనంతకు తను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆహా, ఎంత గొప్పవాడు ఈ విభీషణుడు, ఈ రావణాసుని తమ్ముడు, అంత దుర్మార్గునికి సొంత తమ్ముడైనా కూడా ఈయన పూర్తి ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అవతల మనిషిని చంపుతాడు అంటే తహతహ పడతా ఉన్నాడు. అయ్యో ఆయన అన్యాయంగా చంపుతున్నారే అని బాధపడతా ఉన్నాడు. సర్వభూతదయ, ఆయన యొక్క భూతదయ ఎంత గొప్పగా ఉంది. ఈ విధంగా ఈ రాక్షసులు అనే ఈ కొలుకురాళ్లలో మధ్యలో ఒక మణిపూస పుట్టినట్టు, ఒక వజ్రం పుట్టినట్టు ఈ మహానుభావుడు పుట్టినాడే ఇక్కడ అని చెప్పి ఆయన గురించి గొప్పగా తన మనసులో అనుకుంటా ఉన్నాడు. పుట్టువు నుండి పాపముల పుట్టయనంతగు రావణుండు నేత పట్టున తట్టునందక అపార మహాదశనందు తెల్లతో పుట్టిన ఈ విభీషణుని పూజ్య మహామహిమా ప్రభావమీ తట్టునండబట్టియ కదాయని తామదిలోన నిందుతున్. కాలమెట్లున్నదోగాని కనగబోలది విభీషణుడే రాఘవేంద్ర కృపకు పాత్రుడగునేని బంగారు పరిమళంబు కలిగి శోభిల్లు తెరగున వెలయు కాదే. గ్రహములు ఉచ్చస్థితుల మెండు కలిగి ఉన్నవీతని పేరు బలమునకెన్ని చూడ అరయగాని ఇతడి ఉత్తరాంతమునకు పరగ లంకకు ప్రభువకు పగిది తోచే. పుట్టినప్పటి నుంచి పాపంలో పుట్ట అనే అనిపించుకునేటంత దుర్మార్గుడైన ఈ రావణాసురునికి ఇంత మహిమ, ఇంత గొప్ప సంపద, ఇంత గొప్ప వైభవము ఇదంతా ప్రార్థించింది అంటే కేవలం తోడపుట్టిన ఈ విభీషణుని యొక్క మహామహిమా ప్రభావం వల్లనే, పూజ్య మహామహిమా ప్రభావం వల్లనే ఉంది. ఇంత మహానుభావుడు తమ్ముడుగా ఉన్నందుకే ఒక కుటుంబంలో ఒక మంచివాడు ఉన్నా కూడా కుటుంబానికి అంతా కొంచెం మేలు జరుగుతుంది. ఒక దుర్మార్గుడున్న ఆ దుర్మార్గానికి తగిన ఇదిని వీడి మహిమ వల్ల, ఈయన పూజాధికాలు వీడు చేసే మంచి పనుల వల్ల దానికి కొంచెం ఇది ఆ దుర్మార్గం నుంచి ఆ కుటుంబం బయటపడుతుంది అనమాట, ఆ పాపాల నుంచి బయటపడుతుంది అనే దానికి ఉదాహరణ ఇది. రావణాసురుడికి ఇంత వైభవం జరిగింది, ఇంత గొప్ప ఇది జరుగుతూ ఉంది అంటే దానికి కారణం ఏమంటే కేవలం ఆయన తోడబుట్టిన ఈ విభీషణుడి పూజ్య మహామహిమా ప్రభావము ఈ తట్టున ఉండబట్టే కదా, లేకపోతే ఎప్పుడో వీడు పోయింటాడు పాడైపోయి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఇంకా ఆయన వేళ్ళు లెక్క వేసుకొని చూసినాడు. విభీషణుడి ఇది మహా జ్ఞాని కదా స్వామి, అన్ని శాస్త్రాలు తెలుసు ఆయనకు, జ్యోతిష్ శాస్త్రం లెక్కేసుకొని వీని పేరు బలం చూస్తే గొప్పగా ఉంది, ఏమో చెప్పలేము, రాముల వారి దయకు పాత్రుడైనాడంటే ఈ సంవత్సరాంతానికంతా లంకకు ప్రభు అయ్యే ఇది కనపడతా ఉంది వీని జాతకంలో అనేది అనుకుంటా ఉన్నాడు. విభీషణుని జాతకంలో ఇది ఉంది అని స్వామి అనుకుంటా ఉన్నాడు అనమాట. ఈ దశశాసురుండు ఈ విభీషణుడు ఏకగర్భ సంజనితులేగాని వీరి సహజ గుణంబుల చర్చింపమున్ను పాల్కడలినుద్భవమైన గరళము అమృతము ఒక్కతో జనించి ఉన్నవైనను జగద్ అపకృతిని ఉపకృతి నలరుగాదే. ఈ అన్నదమ్ములకెప్పుడు భావములు కలియవు సిద్ధమే కార్యములను దైత్య కంటకననమందు తప్పి దారి దైవవశముననొక కల్పతరువు కూడనున్నదిచ్చట సుజనోపయోగమునకు అంచు పవనాత్మదుడు మదినించుతరిని తన అనుజన్ముడు తెలిపిన సునయోక్తుల శాస్త్రవిధుల చూపట్టుట తాగని రావణుండు సంతసమున శిరములనెత్తి సభను మొదలిడి కనుతున్. ఇద్దరు ఒకే గర్భంలో జనించినా కూడా ఇద్దరు అన్నదమ్ములే, ఒక అమ్మకు పుట్టిన వాళ్ళే అయినా కూడా వీళ్ళిద్దరు బుద్ధులు ఎట్లున్నాయంటే పాల సముద్రంలో అమృతం కోసం మదనం చేసినప్పుడు ఎట్లయితే అమృతము గరళము రెండు పుట్టినాయో ఒకే చోటనే పుట్టినాయి రెండు, అది అపకృతి చేస్తుంది, ఇది ఉపకృతి చేస్తుంది. కాబట్టి అట్లనే ఇది కూడా ఒక తల్లి కడుపునే ఇద్దరు పుట్టినా కూడా వీడు లోకానికి అపకృతి చేస్తున్నాడు, ఈ మహానుభావుడు లోకానికి ఉపకృతి చేస్తున్నాడు అని చెప్పి పొరపాటుగా ఏదో దైవవశమున ఒక కల్పతరువు ఆకాశం నుంచి ఊడి లంకలో పడినట్టుంది ఈయన చూస్తూ ఉంటే, మంచి వాళ్లకు సహాయం చేయడం కోసం అని చెప్పి ఆ విభీషణుని గురించి అనుకుంటూ ఉన్నాడు అనమాట. తన అనుజన్ముడు తెలిపిన సునయోక్తుల శాస్త్రవిధుల చూపట్టుట తాగని రావణుండు సంతసమున శిరములనెత్తి సభను మొదలిడి కనుతున్. సరే, ఆయన చూపించిన పత్రాలన్నీ చదివినాడు రావణాసురుడు. చూస్తే దాంట్లో కూడా విభీషణుడు ఏం చెప్పినాడో అదే ఉంది. కాబట్టి ఇంక ఏమనడానికి లేదు. కాబట్టి సరే మీ అభిప్రాయములు తెలపండి అని చెప్పి వాళ్ళను సభలో ఉండే న్యాయాధికారులు ఉంటారు కొంతమంది, వాళ్ళని అడిగినాడు. మీ అభిప్రాయములు మిన్నక తెలుపుడి అన వారిలో నిర్భులపుడు లేచి అపరాధిపై నిపుడు మోపబట్టిన ఎట్టి నేరములు వీడిట నిశ్చయముగా చేతులారంగా తప్పక చేసినవి అని సర్వులకు వేద్యమగు దిగిన సాక్షులేల వదకు నర్హుండు వీడిని వదిలివేయకూడదని చెప్పి వారలు కూరుతుండా. ఒక 5 మంది ఉంటారు న్యాయమూర్తులు, వాళ్ళలో ఒక 2 లేచి వీడు వదార్హుడే, ఇవన్నీ కాదు, వీడు చేసిన పనులన్నీ మనం చూసినాము, చాలా దుర్మార్గం చేసినాడు, కాబట్టి ఈ వానరుడు వదార్హుడే, ఈయనను చంపవలసిందే అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పేసి వాళ్ళ తీర్పు చెప్పి కూర్చున్నారు. ఆ తర్వాత మిగిలిన 3 తక్కిన 3 తమ గద్దెల దిగి మోడ్పు కేల్దోయితో ముందు నిలిచి అపరాధి నేరములన్నీ చేసిన వాడుగా నెంతుము
వాడు వాని నొనరించుటకు గల ఉద్దేశమేదియో అది గదా మనమిప్పుడరయవలయు కారణరహితమై కార్యంబులే లేవు కావున వాని శిక్షాస్మృతులను పట్టి చర్చింప ఇతనిపై పెట్టినట్టి నేరములు ఖండనములయ్యే నిరపరాధి అయిన వీనిని విడువనవుననుతూ చెప్పి వారు వారల తావుల కోరుతుండా. మిగతా ముగ్గురున్నారు 5 మందిలో. ఆ ముగ్గురు లేచి ఆయన చేసిన పనులన్నీ నిజమే, మనం చూసినాం. వానరులను చంపినాడు, అక్షకుమారుని చంపినాడు, పంచసేన నాయకులు ఇంకా అందరినీ వచ్చిన వాళ్ళందరినీ చంపినాడు, వనం కాల్చినాడు, అన్నీ చేసినాడు. అంతా నిజమే. కానీ ఇవన్నీ అదే వనము తెంచివేసినాడు, తుంచేసినాడు, చెట్లన్నింటినీ పాడు చేసినాడు. ఇవన్నీ కూడా నిజమే. కానీ అవి ఎందుకు చేసినాడు? ఏ పనైనా ఒక పని జరిగింది అంటే దాని గల కారణం ఏది అనేది మనం ముందు తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా నిష్కారణంగా మనం ఏది జరగదు. ఏదో ఒక పని చేసినా అంటే దానికి కనుక ఏదో కారణం ఉంటుంది. అది తెలుసుకొని ఆ తర్వాత మిగతా విషయం ఆలోచన చేయాలా. కాబట్టి విభీషణుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన మీద మోపిన 4 నేరాలు ఖండనములైనాయి. ఆయన సహజ జాతి లక్షణము వనం జరచడం అనేది, ఆయన దొంగతనం, ఆయన దగ్గర ఏమి సొమ్ములు దొరకలేదు, ఆయన మీద పెట్టిన మిగతా నేరాలన్నీ కూడా విభీషణుల వారు చెప్పినారు, అవన్నీ నేరాలు కావు, అవన్నీ ఖండించేసినాడు ఆయన. కాబట్టి ఆయనను వదిలిపెట్టడమే మంచిది అని చెప్పి మిగతా 3 న్యాయమూర్తులు చెప్పి వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు ఆ రజనీచరాధిపుడు ఆత్మగతమున శస్త్రచోదితాచారమున విభీషణుండు చాటిన నీతి సత్యము అందులో ఆరసి చెప్పగా నియతులైతగు నెవురిలో ముగ్గురున్ చేరి ఒకే విధంబును చెప్పుడతా పరికించి తమ్ముతోన్ అవునునివి యథార్థమేగా అని అనుజ వీని అధిక సంభాషణకు తగినట్టి శిక్షనేమి చెప్పంగవలను నీవే భజింపు మనగనతలను నీ రీతి నన్నతోడా. ఇంకా రావణాసురుడు ఆలోచన చేసినాడు. 5 మంది న్యాయమూర్తులలో 2 ఆయనకు వ్యతిరేకంగా చెప్పినారు, 3 ఆయనకు అనుకూలంగా చెప్పినారు. కాబట్టి ఇప్పుడు ఇంకేం చేయడానికి లేదు. ఒక రాజుగా న్యాయమూర్తులు ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిందే దాన్ని. కాబట్టి ఆలోచన చేసి అప్పుడు తమ్ముడితో విభీషణుడితో అంటున్నాడు, సరే ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా విన్నాం, బాగానే ఉంది, కానీ వీడు ఇంకొక నేరం చేసినాడు, అధిక సంభాషణము. రాజ్యసభలో వచ్చి వాని ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడినాడు, రాజును తోలనన్నాడు, దుర్మార్గంగా మాట్లాడినాడు. కాబట్టి ఆ అధిక సంభాషణకు ఏమన్నా శిక్ష వేద్దాము, ఏం శిక్ష వేయమంటావు చెప్పుకోవాలని చెప్పి రావణాసురుడు విభీషణుని అడిగినాడు. అడిగితే అప్పుడు విభీషణుడు మరణదండనమొక్కటి మానియవల అన్న మీకేది ఉచితమౌ నన్ను చుదోచునట్టి శిక్షణ సంగుమంచనగరేడు శిరములను నెత్తి యోజన చేసి అప్పుడు లంకేశుడనే రాక్షసాలి తోడబలికే ఈ వానరుని మేన ప్రాణమున్న వరకు ఏ వేళలందున మరవకుండు శిక్షను విధింతు కావున చేయుడింకా. ఒక్క మరణదండం తప్ప మీకు ఏది బుద్ధి పడితే అది ఏదో ఒక శిక్ష విధించేసి పంపించండి అని చెప్పి విభీషణుడు చెప్పినాడు. చెప్తే అప్పుడు ఇంకా ఈయన రాక్షసులతో చెప్తా ఉన్నాడు రావణాసుడు, ఈ వానరుని మీరలు ఏమరకయ వేగ కొనితని మన పురికోటలందు వివిధ వాద్యములతోడ వీధులందున త్రిప్పి ఆబాల వృద్ధ దైత్యాళికెల్ల వీని దండన విధి విశదంబుగా ఆనందగా తాటించి కోతినుత్సవము చేసి కనక వప్రపునడుమనున్న మన యొక్క పెద్ద కొలువతావడి యొద్ద నిలిపి అవల ప్రాణనిభమైన ఈ దూర్తువాలమునకు తైలమున జీర్ణవస్త్రములు తడిపి చుట్టి అగ్ని తగిలించి ఆద్యంతం అమరకాలిడంత వరకుంచి పోద్రోలుడదియ శాంతి. ఇంకా ఈ వానరుని పట్టుకొని మన పురవీధులందటా ఉత్సవం చేసి బాగా తిప్పి అన్ని వీధులందరికీ తిప్పి ఆబాల వృద్ధ దైత్యాలకి ఎల్లరకును అంటే చిన్న రాక్షసుల దగ్గర నుంచి పెద్ద రాక్షసుల వరకు అందరికీ వీనికి వేసిన శిక్షను తెలియజెప్పి చాటింపు చేసి బాగా ఉత్సవం చేసి అందరూ కలిసి సంతోషంగా తీసుకొని పోయి అన్ని పురవీధులంతా తిప్పి ఆ తర్వాత మన కొలువు తావడి ముందర నిలబెట్టి వీనికి తోకకు తైల వస్త్రములను చుట్టి నూనెలో బాగా ముంచి తేల్చిన వస్త్రాలన్నింటినీ చుట్టి కోతులకు తోక అనేది ప్రాణనిభమైనది, అంటే ప్రాణంతో సమానం. కోతి లేకుంటే తోకలేని కోతి పరిహాసాలకు గురవుతుంది, దానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట, జీవితాంతం అది చాలా నరకం అనుభవిస్తుంది. కాబట్టి వీనికి ఆ తోకను కాల్చేసేయండి, అక్కడికి వీనికి తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పి ఆజ్ఞ ఇచ్చినాడు. అనుచుసలవిచ్చి తగు శిక్ష ఎమర వీనికను సంతోషమున మదిననగక అసలు విభుడు కొమరునిగని కడు వేర్కలూర నవ్వసాగినదనుదుల ఆనందమునను కరతాళ ధ్వనులను చేసి కట్టుడింక పట్టుడని ఆర్చి అన్లదు పైన పడగా చలగి కొంత వినోదంబు చేయగోరి అతడు తన మది ఎందు ఇటులను తొలచే. రాత్రికాలమందు రావణుపురమెల్ల వెతికినాడనది విపులమగుట నేను చూడనట్టి నెలవులు నొక కొన్ని ఉండవచ్చు నన్ని ఒకటగాంతు వీరులందరూ నా వెంట వెడలి వచ్చి అన్ని చోటులతో పెదరందు చేతనింకని తావు చూడలే జట్టులనడి కొదువ లేకుండా పురము కనుగొనగవచ్చు. కావుననిప్పుడు రాక్షసులు ఏ విధమగు బాధలు ఎన్ని ఏని అనర్పన్ భావమున నుంచుకొనెదను ఆవల పూర్ణాహుతి గనునందరగొందును. సరే
అందరూ ఇంకా ఆ మాట ఆయన ఆజ్ఞ ఇస్తానే అందరూ చప్పట్లు కొట్టుకుంటూ లేచి రాక్షసులంతా ఇంకా ఉత్సవం చేయడానికి బయలుదేరదామని చెప్పి ఉత్సాహంగా లేస్తున్నప్పుడు స్వామి వాళ్ళని చూసి వీళ్ళని కొంచెం ఆట పట్టిద్దాము అని అనుకొని, సరే వీళ్ళు ఎట్లా ఇంకా ప్రభువే ఆజ్ఞ ఇచ్చినాడు, అన్ని పురవీధులన్నీ తప్పకుండా ప్రతి వీధి చూపించండి అని చెప్పి, నేను రాత్రి లంకాపురం అంతా వెతికినా ఇంకా కొంచెం ఏమైనా సందులు గొంతులు చూడని ఉంటే కూడా అవి కూడా వీళ్ళు చూపిస్తారు, బాగా అన్ని శ్రద్ధగా గమనించి వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకునేదానికి నాకు మంచి అవకాశం దొరికింది అని చెప్పి, వీళ్ళు ఏం చేసినా ఎంత బాధ పెట్టినా కూడా ఇప్పటికి ఓర్చుకుంటా ఆ తర్వాత వీళ్ళందరినీ అగ్నికి ఆహుతి చేస్తానులే అని చెప్పి మనసులో అనుకున్నాడు. అనుకుంటున్నప్పుడు ఇంకా వీళ్ళందరూ ఈ రాక్షసులందరూ ఉత్సవానికి రెడీ అవుతున్నారు. వీరి చర్యలు పురివారి చర్యలనన్ని నెరింగెడునంతకేనెంత చాలా భయకంపితంగుని పగిదిగా నటియంతు అందుమీదట మది నలుకుదీరు ఏమి చేదురేమని అందురో ఎంతెంత వీరల ఎగురుబాట్లు గలవో అన్నియు చూడగావలనని మదినూహించి పవనదుండు దిగియుండ ఇనుడు పశ్చిమాద్రికేగుటకి 4 గడియలున్నదనడి కాలమందు అందరిండ్లకేగ నగ్నయ సంగీతానంతిపురము చేరిన సరవిపుడు. ఇంకా వీళ్ళందరి చూద్దాం, వీళ్ళందరూ ఎగురుబాట్లంతా చూసుకుంటూ ఉన్నాము, కొంచెం భయపడిన వాడి మాదిరి నటన చేస్తాను, ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు, ఇంకా అన్నీ బాగా చూపిస్తారు, అప్పుడు అంతా అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ సంగతి చూద్దాము అని స్వామి అనుకుంటా ఉన్నప్పుడు ఇంకా 4 గడియలు ఉంటే సూర్యాస్తమయం అవుతుంది అనే సమయంలో ఇంకా అందరినీ కొలువు తాలించి రావణాసురుడు అంతఃపురానికి పోయినాడు. వీళ్ళందరూ ఆంజనేయ స్వామిని పట్టుకొని ఉత్సవానికి బయలుదేరినారు. అంత దైత్యవీరులార్తుతి తెలరేగి ఇనుప గొలుసులెల్లని ఇచ్చి తెచ్చి అనిల తుతిని బాహులందున బంధించి కొలువు వెడల చేసుకొనుతూ వచ్చి రాజవీధిని నిలిపిరణ బెర్లు గిడిగిడిల్ కంచు తప్పెట్లు నోయించుతుండ దుందుబి పటాహాది తుర్య ఘోషములతో ముందుగానొక కొంత మూక వెడలి మనవారినందర మట్టు పెట్టిన ఎట్టి వానరుని పురవరమునందు త్రిప్పి తోకను గాల్పగా దేవారి సెలవిడే చెనటి కోతికి చుట్టుజేరి మిగుల జాగరూకతతో నుండ సమయము ఆయుధములతో వేగరండ హోదైత్యులార ఇట్టి ఉత్సవమును మనమెందు చూడగలమనుచు కోటలేడింట కలయదాటి. ఇంకా రాక్షసులందరూ రణబేర్లు గిడిగిడీలు కంచెతప్పెట్లు కహళాలు అన్నీ తీసుకొని ఉత్సవం కదా ఇంకా ఆనందంగా తీసుకొని బయలుదేరినారనమాట. కొంతమంది ముందుగా బయలుదేరి అందరికీ చాటింపేస్తూ ఉన్నారు. మన లంకను అశోకవనాన్ని పాడు చేసిన కోతిని తోక కాల్తామని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చినాడు, ఇప్పుడు ఆ పని చేయబోతున్నాం, అందరూ బాగా ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా పనులు మానుకొని రాండి, ఆ ఉత్సవం చూస్తారు రాండి అని చెప్పి ముందు కొంతమంది పోయి దండోరా వేస్తున్నారు అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ మేళాలు తాళాలు అన్నీ పట్టుకొని వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు అన్నీ పట్టుకొని ఇంకా బయలుదేరినారు, ఉత్సవానికి పోతూ ఉన్నారు. బింకములు ఆడుతు దైత్యులు తంకలు తట్టుతును సర్వసన్నాహముతో లంకేశు మెచ్చుకొనుచును సంఖ్యలను విడిన మదగజములో ఎనగన్ పరుగిడిచు వచ్చి ఆ వాయుపట్టి చుట్టు క్రమ్మి ఈటలు బల్లెములు గదల సంగులాదిగాగల్గు తమ ఆయుధముల వాతనికి చూపుతును అట్లే ఆర్చి పేర్చి ఎగురులాడితివేమియో ఇంతవరకు కత్తికొక కండగా కోసి కరకరకరనిపుడు నములుచు నినిదుందు ఎవడు నీకు నడ్డుపడువాడురా వానరాధముండా అనుచు వారులు పల్కనదిక భయభ్రాంతుగతిని దేహము చాలా గడగడ వడికించుతును తోకముడుతుచు తను నిర్పార్శ్వములను దైత్యబలములొకట కదలతోడను సెలకట్టెలతోడ నవ్వుతు పొడవంగా నక్కి నక్కి కిచకిచధ్వని చేసి కేవల దీనత్వమగు పడజేయుచు నల్లసుతుడు బరుల గోకి కొనుచు శిరమటు నిటి తిప్పి కుటిల దనుచుకోటి గుర్తుపడగాంచుతుండ ఎగిరి కరములు దట్టుచి బడులు కొందరప్పుడు పలికిరిట్లు. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ వీరత్వం అంతా చూపిస్తున్నారు. ఇంతవరకు ఏమో ఎగిరినావు కదరా, మా రాజుతో ఏమేమో మాట్లాడినావు, ఇంకా చూడు నిన్నేం చేస్తామో, ఇప్పుడు తీసుకొని పోయి నిన్నేం చేస్తామో చూడు అని చెప్పి వాళ్ళందరూ ఇది చేస్తూ ఉంటే అప్పుడు ఈయన ఏమో వాళ్ళకి భయపడినట్లు గడగడ శరీరాన్ని వణికిస్తూ అట్లా నక్కి నక్కి వంగి భుజాలు ఉంచుకొని ఇట్లా చూస్తూ కిచకిచ ధ్వని చేస్తూ ఏమో భయపడిన వాని మాదిరిగా నటన చేస్తూ చూస్తూ ఉంటే ఇంకా మామూలుగా చూస్తూ ఉంటాం మనం వానరాలు చేసే పనులన్నీ ఇట్లా నెత్తికి ఇరుకోవడము, కళ్ళు ఇట్లా చికిలిచ్చడము, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ కొంచెం బాగా భయపడినట్లుగా వాళ్లకు భ్రాంతిని కలుగజేస్తూ ఉన్నాను అనమాట. ఆ విధంగా చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చంపుమనినప్పుడైనను దొరకలేదు గాని తోకను కల్పనాజ్ఞను సంగ అడలి చచ్చిన వాడు వీడర్థం ఇప్పుడు కడమ సగమగు తీరుని కార్యమైన తోక లేకున్న ఎడల కోతులు ప్రపంచమందు బ్రతికియు చచ్చిన ఎట్టులగును అది తెలిసి కాదేమన ప్రభు అమిత గర్వపూర్ణుడగు వీని కిటిసేయ పుచ్చుటెల్లా అనుచు కొంతము కనట కొల్వసాపిడి వద్ద నిలిపి చాలా పొద్దు లేదు కోతివాని బట్టి కొంపోయి పురమున త్రిప్పి వీని మేము తెచ్చి వరకు ప్రాతవస్త్రములను పర్వతాకృతులుగా ప్రోవు చేర్చి తిరులు పొసగబేడి గచ్చి తొట్లు నిండుగా తైలములు పోసి అందు తడిపించుడనుతూ చెప్పి ఇంకా వీళ్ళు అనుకుంటున్నారప్ప
చంపమన్నప్పుడు కూడా ఇంత భయపడలేదు, కానీ తోకను కాల్చమనేసరికి ఎంత భయపడిపోతున్నాడో చూడు. ఎందుకంటే తోకను కాలిస్తే కోతులు బతికున్నా కూడా చచ్చినట్లే కదా, అందుకని మంచి సరైన శిక్షణ ఇచ్చినాడు మన రాజు వీనికి అని చెప్పి అనుకుంటూ, సరే ఇంకా పదండి గబగబా తొందరగా పోయి మీరంతా మేము గచ్చి తోటల నిండా నూనె తెచ్చిపోయండి, ఇళ్లలో పోయి వస్త్రాలన్నీ తీసుకురండి, మీరు తోకకు చుట్టాలా అని చెప్పి అందరిని పురమాయించి అందరూ ఇంకా బయలుదేరినారనమాట. అక్కడికి కొలువు సావిడి దగ్గరికి పోవాలని చెప్పి ఉత్సవం చేయడానికి బయలుదేరుతున్నారు. దైత్యులందరూ అంజనాతనయు చూచి పదపదర జరగవలసిన పనులు తాళగలవు, నీ విటు నడిచిన కాదు కాలికొలది నడుమని ఆర్తుతా కుమతులతని నెట్టుచు బొమ్మని తలపై మొట్టుచు నీ గతులు ఇంక ముందుగలవు లెమ్మ అట్టిట్టు క్రొవ్వి గంతులు పెట్టుట కాదనుచు అతడి బెదరపడుతును. ఆయనను బెదిరిస్తూ ఉన్నారనమాట. ఇంకా తొందరగా పద గబగబా నడతాను, నువ్వు ఇట్లా నడిస్తే కాదు, చాలా తొందరగా పోవాలి, మన పని దండిగా ఉంది పద అని చెప్పి కొందరు ఆయన పొడుస్తూ ఉన్నారు, కొందరు నెత్తి మీద ముట్టుతూ ఉన్నారు, కొందరు తోస్తూ ఉన్నారు. ఆ విధంగా చేస్తూ వాళ్ళు ఆయన తీసుకొని పోతూ ఉన్నారనమాట. గుండ్లు బారు పెట్టి గొప్ప ఫిరంగులనతని తట్టు చూపి ఆకాశంబు పైకి కాల్చి ధ్వనుల ప్రబలంగా చేయుచు కేకలిడుచు దైత్యులు ఏకమగుచు కంచు కొమ్ములు తప్పెట్లు కాహళములు తుడుము డంకా నగారాలు సూర్యములను సరగ మంగళవాద్య ఘోషములతోడ ప్రథమ బిట్టుక కోట లోపలికతని వేవేగకొని పోయి వీధులన్నిట త్రిప్పి రయమున రెండవ రాతి కోటక నిలుచుకొని వచ్చి అందలి సర్వంబు నా తండ్రి కొనుగొన అతటి నుండి ఇనప కోటను చేర్చి ఏపున సర్వంబుగాంతంగనందు నేగించి మిగులనుత్సాహముతోడ నుక్కుకోటకు తెచ్చి వేర్వేరనందలి విషయములను కాంతచేసి పెదప కంచుకోటకు నిట్లు కొంచుబోయి చూపి కుటిల బుద్ధులింత కండ క్రొవ్వు కండ క్రొవ్వా ఎరుగవా లంకేసుననుచు వెండి కోటకతని కొనుచు తని అందలి సర్వంబును కన తిప్పుతునడు మంచు కడువేగమునన్ కనక వినిర్మిత వప్రంబున నాతని చేర్చి అరచి బొబ్బల నిడుచున్ క్రంతలందున రత్తల రాజవీధులందున అతని తిప్పుతునసరులొకట ఉబ్బి గంతులు వైచెడు నొప్పు పవనసుతుడు మదిపెట్టి క్రీగంట తూతుతుండి మంచిది మీ పనినింక ముగించద త్రుల్లడకుటంచు కినుక గదరతా నించుక వెలివరప మునుగాంచిన గృహపంక్తుల క్రమమునగనుతున్. ఆ విధంగా ఇట్లా గుండ్లు ఇట్లా చూపించేది, పైకి కాల్చేది, బెదిరించేది అనమాట. ఇక పొడుస్తామని ఈటని చూపించేది, దాన్ని మళ్ళీ ఇట్లా వెనక్కి తీసుకునేది. ఈ విధంగా ఏమో మేము ఆయన బెదిరిపరుస్తున్నామని వీళ్ళందరూ అనుకుంటూ వినోదం చేసుకుంటూ తీసుకొని పోయి ఆయన ఇంకా అన్ని వీధులలో ఫస్ట్ మొట్టమొదటిగా మట్టి కోట, ఆ తర్వాత ఇటుక కోట, రాతి కోట, ఉక్కు కోట, వెండి కోట, బంగారు కోట, అన్ని కోటలలో ప్రతి ఇల్లు ఆయన చూసేట్టుగా బాగా వివరంగా అన్ని తిప్పి చూపించి ఏదో ఈ సందు ఇట్లా పోతే ఇట్లా రావాలని ఆయనకు బాగా అనుకూలంగా ఆయనకు తెలిసేటట్టుగా మూర్ఖులు ఏం జరుగుతుంది ముందు ముందు అనేది తెలియదు. ఏమో ఘనకార్యం చేస్తున్నాం మేము, చూడండి చూడరా మా రాజులు మా వీధులు ఎట్లున్నాయో చూడు, మా ఇల్లు ఎట్లున్నాయో చూడని, ఇదో ఇది ఫలాని వాణి, ఇది కుంభకర్ణుని ఇల్లు, ఇది మేఘనాథుని ఇల్లు, ఇది వాణి ఇల్లు, ఇది వీణిల్లు అని బాగా చూపించుకుంటూ అన్ని వివరంగా చెప్పుకుంటూ ఆయనకు ఆ సందులు వందులు అన్నీ చూపిస్తూ అన్ని వీధులు అన్ని కోటలు తిప్పి 7 కోటలు కనకవప్రం బంగారు కోటకు తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి ఇంకా తోకకు అగ్గిపెట్టాలని అనుకుంటా ఉంటే ఇవంతా బాగా స్వామి గమనించుకుంటూ ఉండి ఇంకా ఉండండి, ఇంకా మీ కథ ముందు ముందు నేను తేలుస్తాను అని ఆయన ఇవన్నీ మీరు నాకు చేసినారు కదా అన్నీ చూపించినారు, బాగానే ఉంది, ఇంకా తర్వాత పూర్ణాహుతి చేస్తాను మిమ్మల్ని అందరినీ అని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉన్నాడనమాట. సమయం అయింది. వచ్చే వారం మనము ఆ తర్వాత ఉత్సవము ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం లంకా దహనము, ఆ సీతమ్మ దగ్గరికి వెళ్ళడము, అమ్మకు మళ్ళీ చెప్పి ఆమె సెలవు తీసుకొని ఆయన మళ్ళీ కిష్కిందకు బయలుదేరడము, ఇవన్నీ వచ్చే వారం మనం చెప్పుకుందాం. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరి ముకుంద మిమ్ము చూడగంటి మీ కృపగనుంటి అఖిల సౌఖ్య పదవులందగంటి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్.